మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం నిరసిస్తూ చందుర్తి మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలును పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపుతుందని ఎద్దేవా చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రానున్న రోజులే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, ఏనుగుల శ్రీనివాస్, దమ్మ ఆనంద్ పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత, తెలంగాణ స్వాప్నికులు స్వరాష్ట్రాన్ని 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 9.5 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశంలోనే ప్రగతి పథంలో నెంబర్‌వన్‌గా ఉంచినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు కమిషన్లు వేసి కేసులు ప్రజల దృష్టి మళ్లించడం, పరిపాలన చేతగాక కేసులు వేసి విచారణ పేరున వేధించడం సమంజసం కాదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ బాధ్యులు గౌరవ చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశానుసారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ పోలీసులు మమ్మలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం బాధాకరం. ఇట్లాంటి ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను అణచివేయడం అంటే అది సాధ్యంగా ఉంది. ఇవాళ కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి. ఇప్పటికే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో ప్రజలను వంచి అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను గ్రామ స్థాయి నుండి పెద్దలు కేసీఆర్ వరకు టార్గెట్ చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించడం సమంజసం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేవలం 26 నెలల పరిపాలనలో ఇంత రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా మిగిలిన స్వల్పకాలంలో ప్రజలను మన్నికను, ప్రజల మనసు గెలుచుకునే పరిపాలన అందించాల్సింది పోయి ప్రతిపక్షాలను వేధించడం సరైనది కాదు. ఈ కేసీఆర్ గారిని వేధించడం సమంజసం కాదని, వేధింపులను ఇప్పటికైనా మానుకోవాలని, పరిపాలన పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించాలని హితవు పలుకుతూ జై తెలంగాణ.